మనం ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందండి, మన హృదయం అనేది ఏమవుతుందంటే నూతనముగా సృష్టించబడుతుంది. నూతనముగా సృష్టించబడుతుంది. అది మన అంతరంగంలో ప్రతిష్ఠించబడుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే నువ్వు పాపము చేసినప్పుడు, నువ్వు నన్ను పూర్ణ హృదయంతో, వివేకముతో, ఆత్మతోనూ సత్యముతోనూ వెతికినప్పుడు నా మార్గాలను నువ్వు గైకొనాలని నువ్వు నన్ను అడిగినప్పుడు, నా సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమని సెలవిస్తున్నాడో తెలుసా? ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనంగా చూసుకున్నట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంగా చూసుకున్నట్లయితే, ప్రియులారా, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనని ఇక్కడ సెలవిస్తున్నాడు. అది సంగతి. ఇవన్నీ మనకు ఎప్పుడు జరగాలి? దేవుడు నూతన చూడండి, మళ్ళీ చదువుతున్నాను చూడండి, 26వ వచనము, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని కలుగజేస్తానండి. ఎప్పుడు జరుగుతుంది? ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనము పాపపు ఊబిలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, మనము లోకరీతిగా ఉన్నట్టు సాతాను స్వభావాన్ని ధరించుకున్నాడు. దేవుని స్వభావాన్ని మనం ఎప్పుడైతే విడనాడతామో అప్పుడు ఏం జరుగుతుందంటే, మనలో ఉన్న హృదయం అనేది చెడిపడిపోతుంది. ఈ చెడిపోయిన హృదయాన్ని మనం బాగు చేసుకోవాలంటే దేవుని ఆత్మని మనం గైకొనాలి. దేవుని ఆత్మని గైకొనాలంటే దేవుణ్ణి మనం పూర్ణ హృదయంతోనూ, ఆత్మతోనూ, సత్యముతోనూ, వివేకముతోనూ, బలముతోనూ ఏం చేయాలంటే ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? అయ్యా, నేను తప్పు చేశాను, నా పాపాలని నువ్వు క్షమించు, పాపాలని క్షమించి నీ యొక్క ఆజ్ఞలను, కట్టడలను నాలో ఏం చేయాలంటే ప్రతిష్ఠించి నన్ను నీ మార్గాల వైపు నడిపించు, నీ ఆలోచనల వైపు నడిపించు, నీ త్రోవల వైపు నన్ను నడిపించి అని మనం ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు తన ఆజ్ఞలను మళ్ళీ మనలో ప్రతిష్ఠింపజేసి మనకి నూతన హృదయాన్ని కలుగు చేస్తున్నాడు. అందుకే దావీదు భక్తుడు ఏమని సెలవిస్తున్నాడు? దేవా, నా హృదయం చెడిపోయిన హృదయాన్ని బాగు చేసి మళ్ళా నూతనముగా ఒక హృదయాన్ని నా అంతరంగమునందు సృష్టించుము, నీ ఆత్మని నా యొద్ద నుంచి తీసివేయొద్దయ్యా అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. కాబట్టి అట్టి ప్రార్థనని నేను కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.